హాయ్ సిస్టర్స్, ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి పోచంపల్లి సిల్క్ సారీస్ అండి. పోచంపల్లి సిల్క్ లో టేబుల్ ప్రింట్ సారీస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. మనం బ్లాక్ కలర్ చేసాము. బ్లాక్ కలర్ లో ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ 3 డిజైన్స్ పెట్టాం కదా అని అవి కొంచెం స్టాప్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు అందులోని పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ సారీస్ ఉంటాయి కదా, అవి చాలా మంది ఈ కలర్ కాంబినేషన్ అడిగారు. అయితే ఒకటే డిజైన్ లో ఒక 150 సారీస్ అయితే తెప్పించాను. నా బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఒక 20 ఉన్నాయి, ఇక్కడ ఒక 20 పైననే ఉన్నాయి. ఇంకా ఒక 55-60 సారీస్ ఇక్కడ ఉన్నాయి. మిగిలిన సారీస్ ఇక్కడ పెట్టాము. సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది వాష్ చేసుకునే విధానం కూడా చెప్తాను అండి. ఇది టేబుల్ ప్రింట్ సారీస్ కాబట్టి. ఇంతకు ముందు నాకు తెలియక నేను డ్రై వాష్ అని చెప్పేదాన్ని, కానీ డ్రై వాష్ అవసరం లేదు అంట. మీరు వాష్ చేసేటప్పుడే ఇది బ్లౌజ్ సపరేట్ చేసేసి శారీ సపరేట్ చేసేసి వాష్ చేసుకోమని చెప్పారు. అది కూడా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి ఇస్తారు కదా, అప్పుడు కట్ చేస్తారు కదా, అప్పుడే ముందే చేసేసేయండి. చేస్తే కనుక దీనికి ఎక్స్ట్రా ప్రింట్ ఉంటుందంట. శారీకి పట్టుకున్నటువంటి ప్రింట్ కాకుండా ఎక్స్ట్రా ప్రింట్ ఉంటుందంట. అది మీకు ఆ వాటర్ లో వచ్చేస్తుంది, కానీ షేడ్ అవ్వదు. శారీ ఏం షేడ్ అవ్వదు. క్లాత్ కి ఎంత కావాలో అంత అవసరమైనంత వరకు మాత్రం పట్టుకుని ఉంటుంది. మీరు వాష్ చేసుకోకుండా కనుక కట్టుకున్నట్లయితే ఈ సారీస్ స్వెట్టింగ్ వచ్చింది అనుకోండి, అసలే సమ్మర్ కొంచెం స్వెట్టింగ్ వచ్చినా మీకు ఆ స్వెట్టింగ్ కి ఇది కొంచెం కలర్ అంటుకుంటది. సో అలా కాకుండా మీరు ముందే వాష్ చేస్తే కనుక అలాంటి ఛాన్స్ కూడా ఉండదు. ఈ కలర్ కాంబినేషన్ ఇలాంటి టేబుల్ ప్రింట్స్ లో మనం స్టార్టింగ్ నుంచి సేల్ చేసాం, కానీ అది టేబుల్ ప్రింట్ అనే విషయం నాకు తెలీదు. నేను షేడ్ అవుతున్నాయి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఇలా కాదు ఇలా వాష్ చేసుకోండి సరిపోతుంది అని చెప్పేసి. కాబట్టి నేను మళ్ళీ తెప్పించాను. చాలా బాగుంటాయండి. మనకి కాస్ట్లీ సారీస్ కట్టుకుంటే ఎలా ఉంటాయో అంత మంచిగా అయితే కనిపిస్తాయి. వీటిలో మనకి 650 రూపీస్ రేంజ్ నుంచి కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రింటెడ్ లో మోడల్ ఇలా ఉంటుంది. ఇది క్లాత్ ఎలా వస్తుందంటే మనకి పట్టు టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది కదా, సాఫ్ట్ అండ్ స్మూత్ గా అలా ఉంటది అనమాట. క్వాంటిటీ చూసారు కదా, ఇంత క్వాంటిటీ ఉంది కాబట్టి మేము ఇంకా మిమ్మల్ని పే చేయమని చెప్పకుండా అవైలబుల్ ఉంది అన్నప్పుడు మీరు పే చేసేసేయండి. అది కూడా ఆఫ్టర్నూన్ వరకు అలా చేయండి. ఆఫ్టర్నూన్ తర్వాత ఎవరైనా పే చేసే వాళ్ళు ఉంటే ఎంత స్టాక్ అయిపోయిందో ఎంత స్టాక్ ఉందో తెలియదు కాబట్టి మేము పే చేయండి అని చెప్పేసి మీ నంబర్ మీద పక్కన పెడతాం. అలా అంటే 1 వరకు మాత్రం మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా వెంటనే పే చేసేయచ్చు. 1 తర్వాత పే చేసే వాళ్ళందరూ కానీ మీరు కొంచెం అడిగి పే చేయండి. అందులో ఒకసారి నేను కట్టుకున్నాను. నేను ఈ సారీ కూడా తీసుకున్నాను లాంగ్ బ్యాక్, ఎప్పుడు స్టార్టింగ్ లో. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి చక్కగా మీరు వాష్ చేసేసిన తర్వాత ఐరన్ చేసేస్తే పట్టు మెటీరియల్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటది అనమాట. ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మన ఇన్స్టాగ్రామ్ లో. ఇక్కడ మనం పెట్టే కన్నా ముందే మేము అక్కడ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాం కాబట్టి నో స్టాక్ అనేది మీకు చెప్పకుండా ఉండాలి అంటే మీరు ఇన్స్టాగ్రామ్ చూసారనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కనుక ఇన్స్టాగ్రామ్ నుంచే ఫస్ట్ ఆర్డర్ చేసేసుకోవచ్చు. మరి ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయనేది నాకు తెలియదు, కానీ అంటే నేను లేట్ గా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి చక్కగా అక్కడి నుంచి అనుకోండి ఇంకా ఫాస్ట్ గా మీరు ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒకటి చూపిస్తాను, చూపించిన తర్వాత నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను. ఓకే, ఒకసారి చూద్దాం. ఇదిగోండి శారీ. దీని మీద అనిమల్స్ ప్రింట్ ఉందండి. ఒక షేడ్ లో చూస్తేనేమో కొన్ని శారీస్ మనకి పింకిష్ కలర్ ఎక్కువ కనిపిస్తున్నాయి. మళ్ళా దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో కొంచెం బ్లూయిష్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది. అంటే కల్నేత ఉంటది కాబట్టి నాకు బ్లూ కలర్ లాగా కనిపించింది. కల్నేత అండి ఇది. ఇలా పెట్టినప్పుడు పింక్ షేడ్, ఇలా పెట్టినప్పుడు బ్లూ షేడ్, అట్లా అవతలు చూసే వాళ్ళని బట్టి కొంచెం లెంత్ ని బట్టి కూడా చేంజ్ అవుతుంది అనమాట కల్నేత. చక్కగా మనకి ఇక్కత్ పోచంపల్లి డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్ వచ్చింది. సెకండ్ వైపు బోర్డర్ కి ఫస్ట్ బోర్డర్ కి వేరియేషన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఫస్ట్ ది ఓన్లీ జరీ బోర్డరే ఉంటుంది. సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ మాత్రం కొంచెం లెంతీగా ప్రింటెడ్ బోర్డర్ కూడా ఇచ్చారు. అలాగే పళ్ళులో మాత్రం పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అవుతూ ఇచ్చారు ఇలా. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఆ జరీ బోర్డర్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ దాంతో పాటు సెల్ఫ్ డిజైన్, అది పెద్దగా హైలైట్ అవుతూ అయితే ఏం కనిపించట్లేదండి. సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది మనకి. ఇది బ్లౌజ్ పార్ట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు నుంచి చూపిస్తాను. క్లియర్ గా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. చూడండి, ఒకసారి నేను కట్టుకున్నాను కదా, ఇన్ కేస్ మీరు స్టెప్స్ కనుక పెట్టుకున్నట్లయితే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ మాత్రమే ఉంది. మళ్ళీ ఎవరు కూడా దీంట్లో కలర్స్ ఉన్నాయా అని మాత్రం అడగొద్దు ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే దానికి ఒక మెసేజ్ కి కొంచెం ఎక్కువ అయిపోతా ఉన్నాయి అనమాట, మెసేజెస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇదిగోండి, కుచ్చిళ్ళలో కూడా ఎంత మంచిగా వచ్చిందో చూడండి. పళ్ళు కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా వచ్చింది పళ్ళు. బ్లౌజ్ మాత్రం
ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టైప్ లో మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో బ్లౌజ్ అయితే వచ్చింది. టోటల్ గా మీకు శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది, చాలా క్లాసీ ఉంటుందండి. ఓన్లీ 880 రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్. క్లాత్ చూసిన తర్వాత మీరే అంటారు చాలా తక్కువ రేట్ అండి కానీ ఫైన్ క్లాత్ ఉంది అని. నేను చెప్పిన విధానం తెలుసు కదా, వాష్ చేసే విధానం, దాని ప్రకారం అయితే కంటిన్యూ అవ్వండి. అందుకని అంటాను నేను, రీల్ చూసో లేకపోతే జస్ట్ ఫోటో చూసో కాకుండా ఫస్ట్ వీడియో లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఏం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది. అలాగే మనకున్న సర్వీస్ పోస్టల్ అండ్ డిటిడిసి అండి. పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా ఆల్రెడీ మేము పంపించున్నప్పటికీ మళ్ళీ ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి పోస్టల్ అని చెప్పి. 100% అయితే వచ్చేస్తుంది. ఎక్కడైనా ఒక 100 పార్సల్స్ పోస్టల్కి పంపిస్తే దాంట్లో ఏదైనా ఒక్కటి మీకు రాలేదు అనుకోండి, ఇన్ కేస్ అలా రాకపోతే కనుక మీరు ఆ ట్రాకింగ్ నెంబర్తో ఉంటుంది ప్యాకెట్ ఫోటో, అది ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి పంపిస్తే కనుక వెంటనే వాళ్ళు మీకు ఇచ్చేస్తారు పార్సిల్. అదైతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్యాక్ ఓపెన్ చేసే వీడియో తీయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ ఉన్నాయి కదా, ఓన్లీ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. అదే నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది. స్కానర్ పంపిస్తారు, స్కానర్ త్రూ పే చేయడానికి ట్రై చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.